77వ కీర్తన 14వ వచనం. సామ్ 77 వర్స్ 14 అందరం కలిసి చదువుకుందాం. 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవని ఇప్పుడే నీ గ్రంథంలో మేము చదివాం ప్రభా. నీ మాటలు యందు మేము నమ్మికించడానికి సహాయం చేయండి. నీ గ్రంథంలోని శ్రేష్టమైన విషయాలను మేము ఎరుగునట్లుగా మా మనోనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నానయ్యా. నన్ను సంపూర్ణంగా నీ శిలువ చాటును మరుగుపరిచి మా అందరికీ క్షేమాభివృద్ధిని, మా విశ్వాసాన్ని బలపరిచే శ్రేష్టమైన నీ వాక్కులను అయ్యా నీవే నీ శిలువ నుండి మాకు అందించి మహిమను పొందమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించడానికి ముందు యెషయా అనే ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన జన్మను గురించి, పుట్టబోయే మెస్సియా, పుట్టబోయే రక్షకునిలో ఉండే లక్షణాలను గురించి యెషయా అనే ప్రవక్త ముందుగానే ప్రవచించారు. ఆయన ప్రవచించిన ప్రవచనంలో యేసుక్రీస్తు ప్రభువుకు ఉండే పేర్లేంటి, ఆయనలో ఉండే లక్షణాలు ఏంటో యెషయా గ్రంథంలో మనం గమనించగలం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఒక శిశువు పుడతాడు. ఎవరికి అంటే మనకు. ఒక బాబు ఒక ఇంట్లో పుడితే వాళ్ళ కోసం పుడతాడు, కానీ మన కోసం పుట్టాడు కదా. మన కోసం పుట్టాడు అని చెప్పగలిగిన ఒకే ఒక్క శిశువు ఈ లోకంలో పుట్టిన ఆ ప్రత్యేకమైన శిశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మరియ గర్భాన పుట్టాడు, కానీ హీ వాజ్ బోర్న్ ఫర్ అస్. హీ వాజ్ నాట్ జస్ట్ బోర్న్ ఫర్ హిజ్ మదర్, హీ వాజ్ నాట్ జస్ట్ బోర్న్ ఫర్ హిజ్ ఫ్యామిలీ, బట్ హీ వాజ్ బోర్న్ ఫర్ ద హోల్ వరల్డ్. ప్రపంచం అంతటి కొరకు ఆయన పుట్టాడు. ఆయన పుడతాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. ప్రవచిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు పెట్టబడే పేర్లలో మొదటి పేరు ఆశ్చర్యకరుడు. హీ విల్ బీ కాల్డ్ వండర్ఫుల్ అనే మాట. చూడండి, ఏదైనా అబ్బురపరిచే, ఆశ్చర్యపరిచే, మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేది ఏదైనా చూడగానే వావ్ అంటాం, వండర్ఫుల్ అంటాం, అమేజింగ్ అంటాం, ఒక్కసారి ఆశ్చర్యపోతాం. దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరేంటంటే ఆశ్చర్యకరుడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించు వాడు. హీ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ అండ్ హీ కెన్ డూ వండర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఇదే మాటను గురించి దైవజనుడు మాట్లాడతాడు. చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవుడు చేసే అద్భుత క్రియలు ఏదో లైఫ్ టైంలో ఒకటి కాదంట. జీవితకాలంలో ఒక్క అద్భుత క్రియ చేశాడండి దేవుడు మాకు అని మనం చెప్పుకోవడానికి ఒకటో రెండో చేయడంట. లెక్కలేనన్ని అంటే సంథింగ్ దట్ యూ కెన్ నాట్ కౌంట్. మనం వేళ్లతో లెక్క పెట్టుకోలేని, లేకపోతే డైరీల్లో రాసుకుంటే కూడా సరిపోనన్ని, జీవితంలో కొన్నిసార్లు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆయన ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్య కార్యములు లెక్కలేనన్ని చేసే దేవుడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఒక ఆశ్చర్యమైన కార్యం నా జీవితంలో జరిగితే బాగుండు అని మీరు వెయిట్ చేస్తున్నారేమో. యూ మే బీ వెయిటింగ్ ఫర్ అ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. చాలా కాలం నుండి, చాలా సంవత్సరాల నుండి మా జీవితం ఎక్కడుందో అక్కడే ఉందండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఎదుగు బొదుగు లేదు, ఏ మార్పు లేదు, ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు లేదు, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు లేదు, భర్తలో మార్పు లేదు, పిల్లల్లో మార్పు లేదు, ఆధ్యాత్మికంగా ఏ విధమైన ఎదుగుదల లేదు. జీవితంలో మార్పు లేకుండా ఒక రకమైన స్తబ్దత, స్టాగ్నేషన్ వచ్చేసింది. నిజంగా ఈ పరిస్థితిలో బ్రతకడం కన్నా చనిపోవడం నయం అనిపిస్తుందండి అని బహుశా మీరు అనుకుంటున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు మన పక్షంగా ఉన్నాడని గుర్తుపెట్టుకుందాం. హల్లెలూయా. చాలాసార్లు మనం మర్చిపోతాం అసలు మన దేవుడు ఎలాంటి వాడో. ఏదో చేతగాని వాడో, సామర్థ్యం లేనివాడో, తన ప్రజలను పట్టించుకోనివాడో మన దేవుడు అన్నట్లుగా మన వ్యవహార శైలి ఉంటుంది. దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆశ్చర్య క్రియలు నువ్వు జరిగించే దేవుడు అయ్యా, నీకు ఆ సామర్థ్యం ఉంది, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా అని ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు మనుషులని. ఏమనంటే, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా
అంటే అది ఆయనకు తెలియక అడగట్లేదు, మనల్ని అడుగుతున్న ప్రశ్న. మీరు ప్రవర్తించే విధానం, మీరు ఆలోచించే విధానం, మీరు నా మీద ఆధారపడే విధానం కొన్నిసార్లు చూస్తూ ఉంటే నా ప్రియమైన బిడ్డలారా నాకేమనిపిస్తుందంటే, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందేమో అన్నట్లుగా మీరు అనుమానంతో బ్రతుకుతున్నారు, అవిశ్వాసంతో బ్రతుకుతున్నారు, ఆనందంగా బ్రతకలేకపోతున్నారు, నా మీద పూర్తిగా ఆధారపడలేకపోతున్నారు. ఎందుకు? నా మీద ఆనుకుంటే మీరేమైనా జారిపోతారా, పడిపోతారా? చూడండి, ఏదన్నా వీక్గా ఉన్న గోడని కానీ, ఏదన్నా బలహీనంగా ఉన్న నిచ్చెన్ని కానీ మనం పట్టుకున్నాం అనుకోండి, దాంతోపాటు మనం కూడా పడిపోతాం. కానీ మనం ఆనుకుంటున్న దేవుడు, మనం ఆధారపడుతున్న దేవుడు, ఏ దేవుని మీద మన విశ్వాసము నమ్మిక ఉంచుతున్నామో ఆ దేవుడు ఎలాంటి వాడంటే చేయగలవాడు, సామర్థ్యం కలిగిన వాడు, బలవంతుడైన దేవుడు. ఎలాంటి బలం ఆయనకు ఉందంటే ఆయన బలమైన హస్తంతో ఎన్నో లక్షల మంది ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన దేశంలోకి నడిపించిన దేవుడు. లక్షల కొలది ప్రజలను పోషించాడు, లక్షల కొలది ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు, లక్షల కొలది ప్రజలకు ఆశ్రయం ఇచ్చాడు, వారిని తన కంటిపాపలా చూసుకున్నాడు. నిన్ను ఒక్కడినే చూసుకోలేడా? నీ కుటుంబాన్ని చూసుకోలేడా? నీ తల్లిదండ్రులు చూసుకోలేడా? నీ తోబుట్టువుల్ని చూసుకోలేడా? ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం? దేవాది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఇప్పుడు దేవుడు మనందరిని అడుగుతున్నాడు ఈ ప్రశ్న, మనం జవాబు చెప్దాం. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ చెప్పాలి, చెప్పట్లా. మీరే చెప్పుకోండి అక్క, మీరేం చెప్పుకుంటారో చెప్పుకొని వెళ్ళిపోండి అన్నట్లు చూస్తున్నారు. మన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అసాధ్యమైంది ఏది లేనప్పుడు నీ జీవితంలో ఒక అసాధ్యం నీ ఎదుటొచ్చి నిలబడి నిన్ను భయపెడుతూ ఉంటే, నిన్ను వణికిస్తూ ఉంటే, నిన్ను ఛాలెంజ్ చేస్తుంటే ఎందుకు వణికిపోతూ రూమ్లోకి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని ముసుగుదాన్ని నిరాశపడిపోతున్నావు? చాలాసార్లు మనం పరిస్థితులకి స్పందించే విధానం అలాగే ఉంటుంది. నా దేవుడు ఏమీ చేయలేడండి, నా దేవుడు ఆశ్చర్యకార్యాలు ఏమీ చేయలేడండి, ఈ పరిస్థితిలో ఒక అద్భుతం జరిగితే కానీ నాకు విడుదల రాదండి, ఒక అద్భుతం జరిగితే కానీ మా నాన్నగారికి ఉద్యోగం రాదు, ఒక అద్భుతం జరిగితే కానీ నా భర్తకు ఒక ప్రమోషన్ రాదు, నా భర్తకు ఒక ట్రాన్స్ఫర్ రాదు, ఒక అద్భుతం జరిగితే కానీ మా కుమార్తెకు వివాహం జరగదు. కానీ అద్భుతం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆశ్చర్యకార్యం చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మన దేవునికి ఉన్న పేరే హీ ఈజ్ ఎన్ వండర్ఫుల్ గాడ్. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. తిరిగి మనం 78వ కీర్తన ఒకసారి చూద్దాం. చూడండి, దేవుడు తన ప్రజల పట్ల చేసిన ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్య క్రియలు. 78వ కీర్తన ఆసాపు కీర్తనలో ఆసాపు అనే దైవజనుడు వాటన్నిటిని వ్రాసుకుంటూ వచ్చాడు. మళ్ళీ మళ్ళీ ఇదే మాట చూస్తాం. 12వ వచనం చూడండి, ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. చూస్తూ ఉండగానే చేశాడంట. సీక్రెట్గా ఏం చేయడు, మాయలు మంత్రాలు, కళ్ళ ముందే చేస్తాడు అద్భుత క్రియలు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా మాయ మంత్రాలు ఏమైనా చేశాడండి? ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిచ్చాడంట, అంతే, నిస్వార్థంగా. ఏసయ్య కడుపు నిండడానికి అడిగాడేమో, పోన్లే నా కడుపు నిండడం కంటే ఏసయ్య కడుపు నిండితే మంచిది కదా అనుకున్నాడేమో బాబు, తెచ్చిచ్చేశాడు. తెచ్చివ్వగానే వాళ్ళ ముందే మాయలు లేవు, మంత్రాలు లేవు, ఆకాశం వైపు ఎత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, పంచండి అన్నాడు. కళ్ళ ముందే మల్టిప్లై అయిపోతున్నాయి, కళ్ళ ముందే అద్భుత క్రియలు. మనం ఇప్పుడు మూవీస్లో చూస్తున్నాం, వాటిని గ్రాఫిక్స్తో అలా అలా మల్టిప్లై చేస్తుంటే అది కూడా మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇన్ రియాలిటీ యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత క్రియలు ఆయన శిష్యులు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందంతో పరవశించిపోయి ఉంటారో దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క అద్భుత కార్యాలు చేసే శక్తిని చూసి. ఇక్కడ కూడా అదే మాట ఆసాపు అనే దైవజన్ రాస్తున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు. 13వ వచనం, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. సముద్రము ఎదుట నిలబడినప్పుడు, సముద్రపు అలలు వారిని మింగడానికి రెడీగా ఉన్నప్పుడు సముద్రాన్ని దేవుడు పాయలు చేసి ఆరిన నేల వలె దే వాక్డ్ ఆన్ ఇట్ యాజ్ ఇఫ్ ఆన్ డ్రై గ్రౌండ్ అనే మాట ఉంటుంది. సముద్రపు నీరు అలాగా కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఉండి, ఆ సముద్రం లోపల భాగంలో మట్టి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు చాలా బంకగా ఉంటుంది. అంటే దానిలో కాలు వేస్తే అది కిందకు ఒక ఊబిలో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నిజానికి ఫరో రథములు లేక ఫరో సైన్యం కూడా అందులో లోపలికి వెళ్ళిపోయి ఇంక అక్కడే ఉండిపోయారు. కానీ దేవుని ప్రజలకు దేవుడు చేసిన అద్భుతం,
వాటర్ అంతా సెపరేట్ చేసి ఆరిన నేలలా చేసేసాడు అంట. కారణం ఏంటంటే వృద్ధులు ఉండుంటారు, చిన్నపిల్లలు ఉండుంటారు. వాళ్ళు అలా కాళ్ళు తడుస్తా నీటిలో నడిస్తే వాళ్ళకి ఏమవుతుంది? చలికాలం మొదలైంది కదా, కొంచెం చల్లగాలి చెవుల్లోకి వెళ్ళిపోయినా మనకి ఏమైపోద్ది? జలుబు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. కొంతమంది చలిని కూడా తట్టుకోలేరు. అందుకనే దేవుడు వారిని ఎంత ప్రేమించాడంటే హీ వాజ్ సో మైండ్ఫుల్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన ప్రజలను కాపాడడంలో ఎంత శ్రద్ధ చూపించాడంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నాడు కదా. అందులో చంటి పిల్లలు ఉంటారు ఇశ్రాయేలీల్లో, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఒకవేళ ఆ నీరంతా అలాగే తడిగా ఉంటే వాళ్ళు సరిగ్గా నడవలేరు, వాళ్ళు ఇబ్బంది పడతారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి దేవుడు వారికి ఎలా సహాయం చేశాడంటే ఆ నేలను కూడా డ్రై గ్రౌండ్గా చేసేసాడు. ఆరిన నేల మీద నడిచినట్లుగా వారు నడిచారు. ఆ తర్వాత ఆయన నీటిని రాశిగా నిలిపెను. 14వ వచనం, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. పగలు మనకు తెలుసు ఎండ చాలా తీక్షణంగా కాస్తూ ఉంటుంది. ఆ ఎండకు చాలామందికి వడదెబ్బ తగులుతూ ఉంటుంది, ఎండకు తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఎండకు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు వారిని పగటిలో మేఘస్తంభం ఉంచి చాలా కూల్గా, అంటే ఒక దైవజనుడు కొన్ని పరిశోధనలు చేసి చెప్పిన మాట ఏంటంటే, ఆ మేఘ స్తంభం వారి మీద ఉండడం వలన వారికి పగలు ఏసీలో ఉండట్టు ఉండేదంట. అంటే చుట్టూ ఏమో ఎండ కనబడుతూ ఉండేది, వాళ్ళకి లోపల ఆ మేఘ స్తంభం క్రింద ఎలా ఉండేదంటే ఏసీలో ఉన్నట్లు ఉండేది. నిన్నటి నుంచి ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు యుఎస్లో డెన్వర్లో నేను ఉన్న రోజులు నాకు గుర్తొచ్చాయి. ఎందుకంటే ట్యాప్ అలా తిప్పగానే ఇదేదో ఐస్ కారుతున్నట్టుంది, ట్యాప్లో నుంచి చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి లిటరల్గా. అప్పుడు అనుకున్నాను, యుఎస్లో అయితే చక్కగా సింక్స్ దగ్గర కూడా ఈవెన్ చేతులు కడుక్కోవడానికి కూడా హాట్ వాటర్ ఉంటాయి, కోల్డ్ వాటర్ ఉంటాయి. సో కోల్డ్ వాటర్ తిప్పాల్సిన అవసరమే ఉండదు. బయట ఎంత మంచున్నా లోపలికి ఇంట్లోకి వెళ్ళగానే చక్కగా హీటర్ ఆన్ చేసుకుంటే వెచ్చగా, కారులోకి వెళ్ళగానే చక్కగా వెచ్చగా ఉంటుంది హీటర్ ఆన్ చేసుకోగానే. నిజానికి దేవుడు తన ప్రజలను ఎంత సంరక్షించాడంటే చుట్టూ ఎండున్న వారికి మాత్రం చక్కగా మేఘస్తంభంలో ఏసీలో ఉన్నట్లు అంత కంఫర్టబుల్గా వారికి ఉండేది. ఆ తర్వాత రాత్రి కాలంలో అగ్ని స్తంభాన్ని వారి కొరకు ఉంచాడు. ఈ అగ్ని అనేది కేవలం వారికి వెలుగునివ్వడానికి మాత్రమే కాదు, కానీ రాత్రి కాలంలో భయంకరమైన జంతువులు, అడవిలో ఉండే మృగాలు, పాములు, క్రిమికీటకాలు వీరి మీద దాడి చేయకుండా వీరిని ప్రొటెక్ట్ చేయడానికి వీరికి ఒక ప్రొటెక్షన్గా పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్ని స్తంభాన్ని దేవుడు ఉంచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 15వ వచనం, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండ చీల్చాడు, నీళ్ళు వచ్చాయి, కరెక్టే. అన్ని లక్షల మందికి నీరు కేవలం గొంతు తడుపుకొని నీరు కాదంట, సమృద్ధిగా నీరు ఇచ్చాడంట. సమృద్ధిగా నీరు, సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా సమృద్ధిగా ఉంటాయండి. వెన్ హీ స్టార్ట్స్ టు బ్లెస్ యువర్ లైఫ్, హీ విల్ బ్లెస్ యూ విత్ అబండెన్స్. దేవుడు సమృద్ధిని ఇస్తాడు. దావీదు భక్తుడు కూడా అదే అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే అర్థం ఏంటంటే సమృద్ధి. నాకు సరిపడినంతే కాదు, నాతో ఉన్న వాళ్ళకు కూడా నేను పెట్టగలిగేంత, నా బంధువులకు కూడా నేను ఇవ్వగలిగేంత, నా మీద ఆధారపడే వాళ్ళకు కూడా నేను ఇవ్వగలిగేంత సమృద్ధిని దేవాతి దేవుడు దయచేస్తాడు అని. నిజానికి సముద్రంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు బహుశా కొన్ని వాటర్ బాటిల్సో నీళ్ళ ఇవో క్యాన్సో ఏవో కొన్ని తీసుకొని బయలుదేరి ఉంటారు ఐగుప్తు నుంచి. కానీ ఎంత దూరం వరకు వారికి నీరు వస్తుంది, ఎంత దూరం వరకు వారు మోసుకొచ్చిన నీరు సరిపోతుంది? ఆ తర్వాత కొన్నిసార్లు చూడండి, వాటర్ లేవనేసరికి మనకి ఇంకెక్కువ దాహం అయిపోతూ ఉంటుంది. వాటర్ కదండి, ఫాస్టింగ్ చేసినప్పుడు ఎక్కువ ఆకలేసినట్లు వాటర్ లేవనేసరికి ఇంకెక్కువ ఆతృత అయిపోతామండి. ఇంకెక్కువ దొరికితే బాగుండి, ఇంకెక్కువ, అంటే కడుపులో పట్టకపోయినా కొంచెం తాగేయాలని కొన్నిసార్లు అలా ఆతృత అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు వారికి బండను చీల్చి నీటిని ప్రవాహముగా వారికి ఇచ్చి వారి దాహాన్ని తీర్చాడు. సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అనడానికి ఆయన ప్రజల పక్షంగా చేసిన ఈ అన్ని అద్భుత కార్యాలు గొప్ప నిదర్శనాలు. 16వ వచనం, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ప్రవాహము, వాటర్ ఫ్లోయింగ్ వాటర్.
ప్రవాహము వలె నీటిని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఆశ్చర్యకరుడను, నాకున్న పేర్లలో ఒక పేరు ఆశ్చర్యకరుడు అయిన దేవుడు అని పేరు. నేను ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ షూర్ మీ అందరికి కూడా ఆశ్చర్య కార్యాలు కావాలి, కానీ ఆశ్చర్య కార్యములు చేయగలనని మీరు నమ్మగలరా అని దేవాతి దేవుడి రాత్రికాల సమయంలో అడుగుతున్నాడు. నమ్మగలమా? హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్. హల్లెలూయా. నీవు నమ్మగలిగితే దేవుడు ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు మన జీవితంలో చేయగలడు. చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం లిమిట్ చేస్తూ ఉంటాం. అంటే మన ఇమాజినేషన్ని లిమిట్ చేసుకోవడం ద్వారా దేవుని యొక్క సామర్థ్యాన్ని కూడా మనం లిమిట్ చేసేస్తూ దేవుడు చేయగలడని నమ్ముతున్నాను కానండి, అంత చేయగలడని మాత్రం నేను కొంత చేయగలడండి, కొంచెం హెల్ప్ చేయగలడు, కరెక్టే, కొంచెం రిలీఫ్ ఇవ్వగలడు, కొంచెం ఉపశమనం ఇవ్వగలడు, కొంచెం ఉన్నతమైన స్థితి ఇవ్వగలడు, కొంచెం విడుదల ఇవ్వగలడు, మొత్తం విడుదల ఇవ్వగలడా? ఐఎమ్ నాట్ ష్యూర్. నువ్వు ఎంత నమ్మితే అంతవరకే చూస్తావు దేవుని కార్యాలు. నువ్వు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచితే, పరిపూర్ణంగా నమ్మగలిగితే, పరిపూర్ణంగా దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయనని ఎవరొచ్చి ముట్టుకున్నారో ప్రజలు ఆయన మీద పడిపోయేవాళ్ళంట. గుంపులు గుంపులుగా వచ్చి పడిపోయేవారండి. ఎందుకంటే ఆయన టచ్, ఈవెన్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే కూడా స్వస్థత జరిగిపోతుంటే అందరూ వెనకాల నుంచి ప్రక్కన నుంచి ఆయనకు తెలియకుండా బోల్డ్ అంతమంది స్వస్థతలు పొందేవారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసంతో ఎవరొచ్చి టచ్ చేశారో వాళ్ళందరికీ స్వస్థత జరిగింది. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్గా మన మధ్యలో లేరు, కానీ ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నారు. మనం కూడా ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ ఆశ్చర్యకార్యం నేను పొందుకోవాలని ఆశపడుతున్నానని విశ్వాస నేత్రాలతో ఆయన చూస్తూ విశ్వాసంతో ఆయన ముట్టుకోగలిగితే, ఆయన స్పర్శను మనం పొందుకోగలిగితే, ఐఎమ్ ష్యూర్ వి ఆల్ విల్ ఆల్సో గో ఫ్రమ్ హియర్ రిసీవింగ్ హిస్ మిరాకిల్స్. హల్లెలూయా. ఆయన అద్భుత కార్యాలు మనం కూడా పొందుకొని వెళ్తాం, పొందుకోకుండా ఖచ్చితంగా వెళ్ళము. అనేక మంది జీవితాల్లో అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడే చదివాం, ఇశ్రాయేలీల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఇట్స్ యోర్ టర్న్ అండ్ మై టర్న్ టు రిసీవ్ అ మిరాకిల్ ఫ్రమ్ గాడ్. మనం సిద్ధంగా ఉన్నాం, దేవుడు ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఆయన ఎప్పుడు మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. నీవు నమ్మగలిగితే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేయువాడు. ఎవరికో కాదు, నాకు చేస్తాడు, నా ఇంట్లో చేస్తాడు, నా కుటుంబంలో చేస్తాడు, నా బిడ్డల విషయంలో చేస్తాడు, నా ఆరోగ్య విషయంలో చేస్తాడు, మా ఆర్థిక విషయంలో చేస్తాడు, లేకపోతే మా పిల్లల చదువుల విషయంలో చేస్తాడు, ఉద్యోగ విషయంలో చేస్తాడు, మా ఆత్మీయ జీవితం విషయంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడని నీవు దేని విషయంలో దేవుని అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో విశ్వాసం, పూర్ణ విశ్వాసం దేవుని మీద ఉంచగలిగితే దేవుడు తప్పకుండా లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాల్లో మనం పొందుకొనున్నట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.